ఓకే గైస్, ఈరోజు అయితే ఒక మాల్ అయితే ట్రై చేయబోతున్నాను. అందులో మనం ఏ మాబ్ లెక్క అయినా మారచ్చు గైస్, కానీ ఎండర్ డ్రాగన్ లెక్క అయితే మారలేం గైస్. నేను కొన్ని మాబ్స్ లెక్క మారైతే చూపిస్తాను. ఓకేనా గైస్? ఓకే గైస్, మనమైతే ఒకసారి క్రియేటివ్లో ట్రై చేసి దాని తర్వాత సర్వర్లోకి అయితే వెళ్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనకు కావాల్సింది రెండో వస్తువులు గైస్, దాంతో అయితే మారచ్చు గైస్ మనం. ఓకే గైస్, ఇదేమో మనం మామూలుగా మారిపోవడానికి, ఇదేమో మాప్స్ లెక్క మారడానికి. ఓకే గైస్, నేను ఇప్పుడైతే ఒకసారి షీప్ లెక్క అయితే మారి చూపిస్తాను. ఓకే గైస్, ఇప్పుడు చూడండి నేను ఎలా కనిపిస్తాను. ఇదిగోండి గైస్, చూడండి ఎంత కామెడీగా అయితే ఉన్నాడో. ఒకసారి సర్వైవల్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను గైస్. ఓకే గైస్, లోడింగ్ అయితే అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు చూడండి గైస్ ఎలా ఉంటానో. ఇదిగోండి గైస్, ఓన్లీ 3 hearts అంతే, దానికి మించి అయితే లేదు గైస్. వంగితే క్రౌచ్ అయితే చూద్దాం ఎట్లుంటుందో గైస్. ఇలా ఉంది గైస్ ఇదైతే. ఓకే గైస్, ఇంకో షీప్ దగ్గరికి అయితే వెళ్తా. షీప్ గైస్, దీన్ని కొడితే మనల్ని అయితే ఏమనట్లేదు గైస్. ఓకే గైస్, అంటే దీని టీమే కదా గైస్, అందుకే ఏమన్నా అంతదా అని చూస్తున్నాను. నన్నైతే ఏమన్నట్లేదు మరి అదైతే. ఇంకా నేను ఒకసారి చికెన్ లెక్క అయితే మారి చూస్తాను గైస్. ఇప్పుడైతే మామూలుగా మారిపోతాను గైస్ దీన్ని పట్టుకుంటే. ఇంకో విషయం ఏంటంటే, మనము మామూలు మనిషి లెక్క ఉన్నప్పుడే వేరే వాటి లెక్క అయితే మారచ్చు, మామూలుగా లేనప్పుడు అయితే మారలేం గైస్. ఇప్పుడు చూడండి నేను చికెన్ లెక్క మారిపోతాను. ఓకే గైస్, ఇదిగోండి చూడండి, ఓన్లీ 2 hearts, కానీ ఒక్కసారి చూడండి గైస్, ఏం లేదు. ఇప్పుడైతే నేను పైనుండి అయితే జంప్ చేసినా నాకు అంతే డ్యామేజ్ అయితే తగలదు, ఎందుకైతే నాకు ఉంటాయి గైస్ రెక్కలు ముందు నుండి అయితే, అందుకే నాకైతే ఏం అంత డ్యామేజ్ జరగదు. మీరైతే చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఓకే గైస్, చూడండి ఏం కాలేదు గైస్, చూసినారు కదా. అదే మనం ఒకవేళ మామూలుగా మారిపోయి అలా దుంకితే కొంచెమన్నా డ్యామేజ్ కలుగుతుంది గైస్, కానీ మనం చికెన్ లెక్కుంటే మనకేం తగలదు గైస్. ఇప్పుడైతే మనం ఒకసారి హార్స్ లెక్క అయితే మారొద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే హార్స్ లెక్క అయితే మారబోతున్నాం. ఓకే గైస్, ఇప్పుడైతే హార్స్ లెక్క మారుదాం. ఏంటి గైస్ మారొస్తలేదు గైస్, ఈ మోడ్లో మారడానికి అయితే రావట్లేదు గైస్. క్రౌచ్ అయితే ట్రై చేస్తాను, ఏం రావట్లేదు గైస్. ఓకే గైస్, మనమైతే ఒకసారి కౌర్ లాగా అయితే మారుదాం. నాకు ఓన్లీ ఇన్నే హార్ట్స్ ఉన్నాయి గైస్. ఓకే గైస్, నేనైతే విలేజర్ జాంబీ లెక్క అయితే మారడానికి వెళ్తున్నాను. మరి వాంటింగ్ ట్రేడర్ లెక్క మారచ్చో లేదో నాకైతే తెలియదు. ఒకసారి ఓ గైస్, అక్కడైతే ఆ చెస్ట్ ప్లేట్ అయితే వస్తుంది. ఓకే గైస్, ఒకసారి అయితే ఈ వాంటింగ్ ట్రేడర్ లెక్క మారగలమో లేదో చూద్దాం గైస్. నాకైతే బాగా ఇష్టం. ఏం రావట్లేదు గైస్ వాంటింగ్ ట్రేడర్ లెక్క. ట్రేడా ఓకే గైస్, ఈయన లెక్క అయితే మారరాదు, కానీ మామూలు విలేజర్ లెక్క మారగలమా
ఓకే గైస్, నాకు మాటల్లోనే ఒక విలేజర్ అయితే కనిపించేశాడు. ఓకే, ఈయన లెక్క అయితే మారుదాం. హలో ట్రేడర్. ఓకే గైస్, నేనైతే మారిపోతున్నాను. ఇవ్వండి చూడండి మన విలేజర్. గైస్ ఏం తేడా లేదు గైస్, చూడండి. ఒంగి స్క్రౌచ్ అయినా ఏం తేడా లేదు గైస్. మనం చూడండి ఒకసారి, ఏం తేడా లేదు, మామూలుగా అయితే నుంచున్నాడు గైస్. ఇంకా మనం కొద్దిసేపు అయినాక వేరే మాప్స్ లెక్క అయితే మారుదాం. ఫస్ట్ అయితే ఇలాంటి వాటితో అయితే మారుదాం. ఓకే గైస్, ఫస్ట్ అయితే ఈ మాబ్ ఓకే గైస్, నేనైతే చేయడమే మర్చిపోయాను. ఓకే, ఇప్పుడైతే నేను పిగ్ లెక్క అయితే మారిపోతున్నాను గైస్. తర్వాత డేంజరస్ మాబ్స్ దగ్గరికి అయితే వెళ్తాను గైస్. ఇప్పుడు చూడండి, నేను క్రియేటివ్లోకి వెళ్ళి క్రీపర్ స్పానిక్ అయితే తీసుకుంటాను గైస్. దాని తర్వాత అప్పుడు ఇంకా ఒకసారి క్రీపర్ లెక్క అయితే మారుతాను గైస్. తర్వాత జాంబీ స్కెలిటన్ వాటి లెక్క అయితే మారుతాను గైస్. క్రీపర్ అయితే కాలకుండా ఉంటుంది గైస్, అందుకే ఇంకా క్రీపర్ని ఐరన్ గోళం కూడా అటాక్ చేయడు. ఓకే గైస్, ఇప్పుడైతే నేను సర్వైవల్లోకి అయితే వెళ్ళిపోతా. ఇప్పుడు చూడండి, క్రీపర్ మనల్ని ఏమన్నది గైస్. దాన్ని గెలుకుతే కానీ అంటలే కానీ దాన్ని మామూలుగా అయితే ఏమన్నదు. చూడండి అండి, నేను సర్వైవల్లోనే ఉన్నాను అంటే క్రీపర్ క్యారెక్టర్ లెక్క అయితే మారాను. నన్ను ఇంతవరకు అది ఏమనట్లేదు, కానీ దాన్ని గనక గెలుకుతే అప్పుడు అది మాత్రం మనల్ని అటాక్ చేస్తారు గైస్. ఇదిగోండి గైస్, స్పైడర్ కూడా మనల్ని ఏమనట్లే, అది కూడా ఇన్ సర్వైవల్. మనం కూడా ఫ్రెండ్ అయిపోయాం గైస్ వీటితోటైతే. కానీ వీటిని మాత్రం గెలికించుకుంటే ఇవి మాత్రం పక్కా కొడతాయి గైస్, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇప్పుడైతే దాని తర్వాత అయితే స్పైడర్ లెక్క మారాలి గైస్ క్రియేటివ్లోకి వెళ్ళి, ఎందుకంటే సర్వైవల్లో చేస్తే మనల్ని కొట్టేస్తాయి గైస్. ఓకే, గైస్ ఈ మోడ్ని అయితే నేను క్రియేటివ్లోనే చేద్దాం అనుకుంటున్నా. ఓకే గైస్, ఒకసారి అయితే స్కెల్టన్ లెక్క మారుద్దామా గైస్, కానీ నాకు భయం అవుతుంది గైస్, ఎందుకంటే మళ్ళీ ఆడు కొడతాడు గైస్. ఓకే, ఓకే నేనైతే క్రియేటివ్లోకి వెళ్ళిపోతాను. ఓకే, ఇప్పుడైతే మారుతాను గైస్ నేను అతని లెక్క అయితే స్కెల్టన్. ఓకే గైస్, ఇప్పుడైతే నేను స్కెల్టన్ లెక్క అయితే మారిపోయాను. ఓకే గైస్, ఈయనకైతే ఒక బో ఇద్దాం, బాగుంటుంది. అప్పుడు నేను ఒక రియల్ స్కెల్టన్ లెక్క అయితే కనిపిస్తాను. అది చూడండి గైస్, నేను ఒక ఆర్మర్ కూడా వేసుకుంటాను, మామూలు ఆర్మర్ వేసుకుంటాం గైస్. మళ్ళీ వాళ్ళకి కనుక డౌట్ కొడితే మన ఆర్మర్ తీసేసుకుంటారు గైస్. ఓన్లీ ఇక్కడ దాకైతే వేసుకుంటా గైస్, అంతే. ఓకే గైస్, ఇప్పుడైతే వెళ్తాను అందరి దగ్గరికి. ఓకే, సర్వైవల్లోకి అయితే వెళ్ళిపోతున్నా. ఓకే, సర్వైవల్లోనే ఉన్నాను లేదా క్రియేటివ్, నేనైతే మర్చిపోతున్నాను గైస్. ఓకే గైస్, వీళ్ళ ముందుకైతే వెళ్ళి టెస్ట్ చేస్తాను దీన్ని. బ్రో గైస్ ఏం అనట్లేదు గైస్ మనల్ని అయితే, ఇది కూడా సక్సెస్ అయింది. మనం ఒకసారి స్పైడర్ మీద కూర్చోవచ్చో లేదో చూద్దాం గైస్. గైస్ ఈ మోడ్లో మనల్ని అయితే కూర్చొనివ్వట్లేదు, కానీ మనల్ని అయితే ఏమనట్లేదు గైస్, కానీ పీసీ వాళ్ళకైతే
కూర్చోవచ్చు గైస్, మనమైతే కూర్చోలేము, మనమైతే ట్యాప్ ప్లేయర్స్ గైస్. ఓకే, ఈసారి అయితే జాంబీ లెక్క అయితే మారదాం గైస్. దానికంటే ముందు క్రియేటివ్ లెక్క మారదాం, ఎందుకంటే దెబ్బలు కొడతాయి అవైతే. అవును గైస్, మార్నింగ్ అయితే చేసేసుకుందాం, ఎందుకంటే నాకేం కనపడట్లేదు. ఏం కాదులేండి, మనం నీళ్ళల్లో ఉందాం గైస్ జాంబీ లెక్క అయ్యి. గైస్ నేనైతే స్కెల్టన్ లెక్క ఉన్నాను, మర్చిపోయాను. ఓకే గైస్, నేనైతే నీళ్ళల్లోకి వెళ్ళిపోతాను. ఓకే గైస్, నేను ఇప్పుడు మారుతాను. జాంబీస్ పానిక్ అయితే తీసుకుంటాను గైస్. ఓకే ఓకే జాంబీస్ పానిక్. ఓకే గైస్, జాంబీస్ పానిక్ అయితే తీసుకున్నాను. ఓకే గైస్, ఒకసారి అయితే గోల్డెన్ ఆర్మర్ వేపించి పైన డైమండ్ హెల్మెట్ అయితే వేపిద్దాం. మనోళ్ళు కూడా బాగుండాలి గైస్. ఇంకా మనోడికి మామూలు షూస్ అయితే వేపిద్దాం, ఇలాంటివి లెదర్వి. ఓకే గైస్, ఒక్కసారి. ఓకే గైస్, ఇప్పుడైతే ఒక ఐరన్ స్వాడ్ అయితే పట్టుకొనిద్దాం అంతే. ఓకే గైస్, ఇప్పుడైతే ఓకే, మనోడి లుక్ కూడా బాగుంటుంది చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి జాంబీ ఏమన్నది మనల్ని. మన చేతులు కూడా చూడండి ఎలా ఉన్నాయో గాయస్. బయటకు వెళ్తే నేను మీకు ఏమవుతుందో మీకు చెప్పనవసరం లేదు. ఓకే, మనకైతే ఆర్మర్ ఉంది, దానికే మనకైతే ఏం కావట్లేదు. ఒక్కసారి చూపిస్తాను, ఇప్పుడు చూడండి గైస్ ఎలా ఉందో. నేను అదే అన్నాను. ఓకే గైస్, మళ్ళీ ఒకసారి నీళ్ళలోకి అయితే వెళ్ళిపోతా ఇప్పుడు. ఓకే ఓకే గైస్, నేను మైనింగ్ ఎట్లా చేస్తాడో చూపిస్తాను. 2 చేతులతోటే మైన్ చేస్తాడు గైస్ ఒకేసారికి. చూడండి ఇలా మైన్ చేస్తాడు గైస్. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ దాంట్లో అయితే మీకు ఇంకొన్ని మాప్స్ కూడా చూపిస్తాను గైస్ మారి. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి గైస్. సబ్స్క్రైబ్ అయితే మెయిన్ చేయండి, నాకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు గైస్. ఎందుకంటే నేను శానిటరీ ఒక పార్ట్ 2 చేశానులే కానీ పార్ట్ 1 వెళ్ళట్లేదు గైస్. అందుకే మీకు వీడియోస్ అయితే నచ్చట్లేదు అని అనుకుంటున్నా. అది ఆ ప్రాబ్లం వల్లనే అయితే వెళ్ళట్లేదు గైస్. పార్ట్ 2 ఇంకా పార్ట్ 1. పార్ట్ 2 అయితే వెళ్ళిపోయింది, కానీ పార్ట్ 1 అయితే ఏదో అడుగుతుంది గైస్. దానికే నేను ఇంకా పార్ట్ 1 చేయలేకపోయాను. నేను పార్ట్ 1 చేశాను, కానీ వీడియో అప్లోడ్ చేయడానికి రావట్లేదు గైస్. మీరైతే దానికి సబ్స్క్రైబ్ చేయండి గైస్. నేనైతే పక్కా పంపిస్తాను ఏదో ఒక రోజు పార్ట్ 1 అయితే. ఓకేనా గైస్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి గైస్. నేనైతే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాను గైస్. ఇంకా నేను ఈ మధ్యనే యూట్యూబ్లోకి వచ్చాను గైస్, అందువల్లనే గైస్ నాకైతే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే గైస్, బాయ్ బాయ్.